మాలిక దీపావళి రామాయణ విశిష్టత. కూర్పు రేష్మా తుమ్మడి. వాల్మీకి విరచిత కావ్యమైన రామాయణం భారతీయ వాంగ్మయంలో ఆది కావ్యం. రామాయణం అంటే రాముని కథ, రాముని చరిత్ర, శ్రీ సీతారాముని చరితం. రామాయణం భారతదేశ చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలకు ప్రతీక. ఇందులోని పాత్రలు ఆదర్శ జీవిత శైలికి ప్రమాణం. శ్రీరాముడు ఒక ఆధ్యాత్మిక మూర్తి. అతనిలో అడుగడుగునా మనకు కనిపించే త్యాగం, ధైర్యం, అనురాగం, అనుబంధం, సహనం, వీరత్వం మానవానికి ఆదర్శం. అందుకే అతను పురుషోత్తముడు, కోట్లాది ప్రజలకు ఇష్టదైవం. అందాల భరణి, సుగుణాల రాశి, సుఖదుఖాలలో రాముని వెన్నంటే నిలిచిన ధీశాలి. ఆమె ఓర్పు, సహనం, అన్నిటికీ మించి ఆమె వ్యక్తిత్వం స్త్రీలకు ఆదర్శం. అందువలనే ఆమె సీతమ్మ తల్లిగా కొలవబడుతున్నది. రామాయణంలో ప్రతినాయకుడైన రావణాసురుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, ధీరుడు, సూర్యుడు, మహాశివభక్తుడు, బహుమేధావి. కానీ ధర్మ అధర్మాల వివక్షత లోపించడం అతని పతనానికి దారితీస్తుంది. మంచి విలువను గుర్తు చేసి మనలను హెచ్చరించే పాత్ర రావణ బ్రహ్మది.
యుద్ధానికి ప్రబల కారణం సీత విడిపించడానికి కరుడు రామునికి చేసిన సహాయం మరువలేనిది. అందువలనే పరాక్రమవంతుడైన పక్షిజాతి గరుడు ఆదర్శనీయుడు. గరుడ గమన కవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన కవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమతా మమకా గురుదేవ మమకా గురుదేవ మమతా మమకా గురుదేవ మమకా గురుదేవ. జల జనయన విఘ్న ముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మ. జల జనయన విఘ్న ముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మ. విబుధ వినుత పద పద్మ. మమతా మమకా గురుదేవ మమకా గురుదేవ మమతా మమకా గురుదేవ మమకా గురుదేవ. వానర జాతి నాయకుడైన హనుమంతుడు రామభక్తుడు, వీరుడు, పరాక్రమవంతుడు. తన బుద్ధి చాతుర్యముతో రావణ బ్రహ్మతో పోరాడి సీతను చెర నుండి విడిపించడానికి రామునికి సహాయపడిన రామదాసు. అందుకే విజయప్రదాతగా, రక్షకునిగా ప్రజల పూజలను అందుకుంటున్నాడు. ధర్మరక్షణార్థం రామునికి రావణ బ్రహ్మకు మధ్య జరిగిన యుద్ధం ఇతిహాసంలో మర్చిపోలేని ఒక ఘట్టం. ఈ యుద్ధంలో ధర్మం గెలుస్తుంది, అధర్మం ఓడిపోతుంది. అందువలన రామాయణం అందరికీ ఆదర్శమైంది, ఒక పవిత్ర గ్రంథంగా గణించబడుతుంది.